హాయ్, నమస్తే. ఒక చిన్న మాట. బ్లాక్ కర్రీ మీకు తెలుసా? మేము నిక్‌నేమ్‌గా పిలుచుకునే ఈ బ్లాక్ కర్రీని మటన్ తిల్లి. ఈ కర్రీ తయారు చేసుకుంటే కొంచెం బ్లాక్‌గా ఉంటుంది. ఫ్రై చేసినా బ్లాక్‌గానే కనిపిస్తుంది. అందుకని పిల్లలు బ్లాక్ కర్రీ అని పేర్లు పెట్టేశారు. ఇంక అప్పటినుంచి మా ఇంట్లో దీని పేరు బ్లాక్ కర్రీ. దీన్ని ఇంగ్లీష్‌లో ప్లీన్ అని అంటారు. కాకపోతే ఎక్కువగా తిల్లి అంటే మటన్ తిల్లి అంటే అందరికీ తెలుస్తుంది. మనకు బ్లడ్ తక్కువైనప్పుడు గానీ, శరీరంలో నీరసంగా ఉన్నప్పుడు గానీ, ఆరోగ్యంగా ఉండాలి అంటే వీక్లీ ట్వైస్ ఈ ప్లీన్ కర్రీ తినాలండి. తిల్లి. అదే మనం తినే మటన్ తిల్లి మాట. దీన్ని ఫ్రై చేసుకొని తినొచ్చు. నేనైతే కర్రీగానే ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటే తినటానికి టేస్ట్‌గా ఉంటుంది. ఫ్రై అయితే జస్ట్ ఆ పీస్ ఒక్కటే తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చింది. కాకపోతే హిమోగ్లోబిన్ కౌంట్ కోసం మన శరీరంలోని అవసరమైన అదనపు రక్తం యొక్క నిధి అని చెప్పచ్చండి ఈ తిల్లిని. రక్త గణన నిర్వహించడానికి ఉపయోగపడే ఈ తిల్లి వీక్లీ ట్వైస్ తప్పకుండా తినాలండి. బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. అంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ తగ్గింది, ఎక్కింది అని చెప్తూ ఉంటారు కదా! ఈ మధ్య కాలంలో అందరికీ రక్తహీనత ప్రాబ్లమ్సే. అంచేత ఇలాగా మనకు అందుబాటులో ఉన్న ఆల్రెడీ వెజిటేరియన్స్ అంటే తప్పదు గానీ, నాన్ వెజ్జెస్ అయితే ఇట్లా తప్పకుండా ఇట్లాంటి కర్రీస్ ట్రై చేసుకొని తినాలండి. నేనైతే ఈ కర్రీ ప్రిపరేషన్ అంతా ఈజీ అండ్ సింపుల్‌గానే చేసేసుకున్నాను. ఎప్పుడు మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఎట్లా చేసుకుంటామో ఆ ప్రాసెస్‌లోనే చేశాను. కాకపోతే ఈ కర్రీ కొంచెం బ్లాక్‌గా ఉంటుంది. నేను ఎక్కువగా కూడా తెప్పించలేదు. చిన్నగా సింపుల్‌గా ఒక చూసారుగా 4 తెచ్చుకొని ఈజీగా కర్రీ చేసేసాను. ఈ కర్రీ తినేటప్పుడు కూడా మసాలా ఉండడం వల్ల మనకి టేస్టు ఏమీ ఇబ్బందుండదు. చూడడానికే కొంచెం బ్లాక్‌గా ఉంటుందన్నమాట. దీనికి కుక్కర్ పెట్టామనుకోండి వెయిటు ముక్క చక్కగా విడిపోకుండా చక్కగా మెత్తగా అవుతుంది. అదే మనము కుక్కర్ విజిల్ లేకుండా మామూలుగా డైరెక్ట్‌గా వండినట్లయితే కొంచెం సాగుతుంది. అంచేత మనం ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ వెయిట్ పెట్టేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మా పిల్లలు పెట్టిన పేరు బావుంది కదా! బ్లాక్ కర్రీ. అవును. ఈరోజు నేను బ్లాక్ కర్రీ చేశాను. బ్లడ్ కోసం మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్లాక్ కర్రీ తినాల్సిందే. మీరందరూ కూడా ఎట్లా తయారు చేసుకుంటారో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.